గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది బాగా రిచెస్ట్ సీఎం ఏపీలో, ఇండియాలో, నాట్ ఏపీ, ఇండియాలో చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఆస్తులు మొత్తం కలిపితే 931 కోట్లు, అలాగే అప్పు 10 కోట్లు ఉంది. అలాగే నారా భువనేశ్వర్ గారి పేరు 895 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అది ఆర్టీఐ పోస్ట్ షేర్స్. అలాగే రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రి సగటున 52 కోట్లు ఉంది. అలాగే ముఖ్యమంత్రి సగటు ఆదాయం 13,64,000 కింద ఉంది. మినిమం 15 లక్షల దాకా ఉంటుంది. అలాగే 31 ముఖ్యమంత్రి ఆస్తి 1630 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారి 930 కోట్లు. అంటే వీళ్ళందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారు ఆస్తి కూడా చూడట్లేదు. నెక్స్ట్ కాఠ్మండు, ఆయన 332. అరుణాచల్ ప్రదేశ్ సీఎం 332 కోట్లు, 180 కోట్లు అప్పు ఉంది ఆయనకి. అలాగే 3వ స్థానంలో 50 కోట్లు ఆయన ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు. అలాగే 50 లక్షల ఆస్తులతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి చిత్ర అట్టడుగు నుంచి ఉన్నారు 2వ స్థానంలో 55 లక్షలు. అలాగే 3వ స్థానంలో కేరళ సీఎం పినరాయి విజయ్ గారు ఉన్నారు. అలాగే లాస్ట్ లో మమతా బెనర్జీ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనం చెప్పుకోదగ్గ విషయం, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆస్తి 573 కోట్లు. ఎప్పుడు 2019లోనే చూపించిన లెక్కల్లో. ఇప్పుడు 930 కోట్లు అయింది. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 430 కోట్లు చూపించారు. 2023లోకి వచ్చేటప్పటికి అయింది 510 కోట్ల దాకా అయ్యింది. కానీ మన రాష్ట్రం అయితే పేద రాష్ట్రం, కానీ మన సీఎం మాత్రం ధనికులు అట్టడుగు స్థానంలో ఉన్నారు. అలాగే మంగళవారం అప్పుకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వెళ్ళారు. అలాగే మన ఏపీ సీఎం గారు కూడా అలాగే అప్పు తెచ్చి కడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈయన అభివృద్ధి సంక్షేమం 2 నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభివృద్ధిని వదిలేవారు. ఓన్లీ సంక్షేమం మీద, ఓన్లీ అప్పు తేవాలి, ఖర్చు పెట్టాలన్న వేలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్తగా పరిశ్రమ బీపీసీఎల్ కానీ, ప్రాడక్ట్స్ కానీ, స్టీల్ కంపెనీ అనకాపల్లి దగ్గర కానీ, అలాగే టెస్లా కూడా తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. అలాగే ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే, మన సీఎంలు 2003లో పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సాగర్ సొసైటీ కూడా ఒక స్థలం అమ్మి ఎలక్షన్కి వెళ్ళారు. వాళ్ళ కొడుకు గారు ఇప్పుడు ఇలా డిస్ట్రిక్ట్ సీఎం 2023లో. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 99-96 టైంలో ఫస్ట్ కొండ చూపించినప్పుడు ఆయన 2 ఎకరాలు చూపించారు. తర్వాత 99 టైంలో ఇప్పుడు ల్యాండ్స్ అమ్మి ఆయన కూడా పోటీలోకి వెళ్ళారు. అలాగే అప్పుడు సీఎంగా రావాలి కదా, ఈయన కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ సీఎం అయ్యారు. అంటే ఒకప్పుడు లేనట్టు వాళ్ళే, కానీ తర్వాత ఆటోమేటిక్గా ఎందుకంటే ఎలా అవుద్దంటే, పంచిపెట్టేవాడు మనవాడు అనుకో లాస్ట్ గానే మనకు అందుద్ది అంటారు కదా. అలాగే ఆటోమేటిక్గా ఆ షేర్లు కానీ, ఆ పేపర్లు కానీ, ఆ పాల్ డైరీలు కానీ, ఆ సిమెంట్ కానీ ఏమన్నా పెరుగుతాయి, ఏం డౌట్ లేదు. అది మనదే కాబట్టి ఏమన్నా పెరుగుతాయి ఆటోమేటిక్గా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ, అలాగే పేపరు, అలాగే రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పౌర వ్యాపారం కాబట్టి ఆటోమేటిక్గా హెరిటేజ్ ఫుడ్స్ అవి కూడా బాగా పెరుగుతాయి. ఇంకోటి మనం చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఏపీ ప్రజలు లేనటువంటి వాళ్ళన్నా సరే మన సీఎం మాత్రం ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళని వాళ్ళని వైసీపీ అని టీడీపీ అని వాళ్ళ ఓన్లీ కొట్టుకోవడం తప్ప దీంట్లో ఉపయోగం ఏమీ లేదు. ఓకే, ఇది కంపల్సరీ మనం ఎలక్షన్ టైంలో ఈ వెబ్సైట్లో వెళ్ళి మనం చూడవచ్చు. ఎలక్షన్ టైంలో గ్యారంటీ ప్రతి ఎమ్మెల్యే, ఈవెన్ పొద్దుటూరు ఎమ్మెల్యే ఇస్తారు, అలాగే అమలాపురం ఎమ్మెల్యే ఇస్తారు, అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే ఇస్తారు, అలాగే రాజనగరం ఎమ్మెల్యే ఇస్తారు. ఏదైనా చూడొచ్చు. వెళ్ళి ఆ వెబ్సైట్లో వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా అన్నీ దొరుకుతాయి.